ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవులకు సాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తన గ్రంథం 71:20 అనేకమైన కఠిన బాధలను మాకు కలగజేసిన వాడా, నువ్వు మరల మమ్ము బ్రతికించదు, భూమి యొక్క అగాధ స్థలంలో నుండి నువ్వు మరల మమ్ము లేవనెత్తుదువు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే అనేకమైన కఠిన బాధలను మాకు కలగజేసిన వాడా, నువ్వు మరల మమ్ము బ్రతికించదు, భూమి యొక్క అగాధ స్థలంలో నుండి నువ్వు మరల మమ్ము లేవనెత్తుదువు. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 40:1-2 యెహోవా కొరకు నేను అసహనంతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించును. నాశనకరమైన గుంటలో నుండి జగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. కీర్తన గ్రంథం 138:7 నేను ఆపదలలో చిక్కబడి ఉన్నను, నువ్వు నన్ను బ్రతికించదువు. నా శత్రువుల కోపము నన్ను రక్షించుటకై నువ్వు నీ చెయ్యి చాపెదు, నీ కుడి చెయ్యి నన్ను రక్షించును. కీర్తన గ్రంథం 16:10 ఎందుకనగా నువ్వు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియ్యవు. కీర్తన గ్రంథం 86:13 ప్రభువా నా దేవా, నా ఎడల నువ్వు చూపిన కృప అధికమైనది, పాతాళపు అగాధం నుండి నా ప్రాణం తప్పించి ఉన్నావు. యెషయా గ్రంథం 38:17 మికటమైన ఆయాసం నాకు నెమ్మది కలుగుటకు కారణమైన నీ ప్రేమ చేత నా ప్రాణం నాశనమను గోతి నుండి విడిపించితివి, నీ వీపు వెనక తట్టు నా పాపములను నువ్వు పారవీసితివి. సమూయేలు 2వ గ్రంథం 22:19 ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను, విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చెను. కీర్తన గ్రంథం 31:7 నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నువ్వు కనిపెట్టి ఉన్నావు, కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడని సంతోషించెదను. కీర్తన గ్రంథం 34:19 నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. చివరిగా ఒక మాట, దానియేలు గ్రంథం 4:3 ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యం శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యం తరతరములు నిలుచుచున్నది. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించిన కక్క చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్యా, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మమ్మల్ని అనేక ఇరుకు ఇబ్బందుల నుండి విడిపించి ప్రభు నీ శాశ్వత రాజ్యం మమ్మల్ని కూడా పాలుభాగం చేసిన విధానం బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృప మమ్మల్ని నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.